వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ క్రియేషన్స్ తెలుగు. నమస్తే అండి, నేను మీ బాలాజీ. ఈరోజు మన వీడియోలో డ్రాయింగ్ ఫైల్ నుంచి KML ఫైల్కి మనం కన్వర్ట్ చేద్దాము. అది ఒక గ్లోబల్ మ్యాపర్ సాఫ్ట్వేర్ ద్వారా మనం కన్వర్ట్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఒక లిస్ప్ ద్వారా మనం కన్వర్ట్ చేసాము. ఇప్పుడు గ్లోబల్ మ్యాపర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా కన్వర్ట్ చేద్దాము. అది ఎలాగో చూద్దాము ప్రాసెస్. ముందుగా మనం కన్వర్ట్ చేయాల్సిన డ్రాయింగ్ ఓపెన్ చేసుకొని ఆ డ్రాయింగ్ని సరి చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా టెక్స్ట్ కానీ లేకుంటే హెడ్డింగ్స్ కానీ బాక్స్ కానీ రెక్టాంగిల్ బాక్సెస్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని డిలీట్ చేసుకోవాలి. ఇవి విలేజ్ బౌండరీస్ అన్నమాట. ఇవి టెక్స్ట్ ప్లస్ పైప్ లైన్, నోట్స్, జంక్షన్ నెంబర్స్. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే డిలీట్ చేయడం అండ్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవడం. ఇప్పుడే మోడిఫికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చూసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఎస్, తర్వాత మనం గ్లోబల్ మ్యాపర్ అనే సాఫ్ట్వేర్ మనం యూజ్ చేద్దాము. ఇది వచ్చేసి గ్లోబల్ మ్యాపర్ 21.0 64 బిట్. ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా విండో అనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ డేటా ఫైల్, ఆన్లైన్ సోర్సెస్, కాన్ఫిగరేషన్, లోడ్ డిఫాల్ట్ డేటా. ముందుగా మనం డేటా అనేది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే డ్రాయింగ్ ఫైల్ ఉందో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్రొజెక్షన్. ఈ ప్రొజెక్షన్ వచ్చేసి అంతకుముందు వీడియోలో చెప్పాను, UTM జోన్స్ అన్నమాట. ఇవి డ్రాయింగ్ ఫైల్ ఎప్పుడు మీటర్స్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రొజెక్షన్ అనేది చూసుకోవాలి. ఓకే, మనకి ఈ విండో మాత్రం చూసుకోవాలి, ప్రొజెక్షన్ విండో. సెలెక్ట్ ప్రొజెక్షన్ విండో. ఇక్కడ వచ్చేసి UTM అనేది మనం ఉంచేసుకొని తర్వాత జోన్ ఇక్కడ చూడండి, జోన్ 43. ఓకే, ఈ 43 డిఫాల్ట్గా వస్తుంది నాకైతే, ఎందుకంటే మన యాజ్ పర్ డ్రాయింగ్ ప్లస్ యాజ్ పర్ జోన్ ప్రకారం ఉంది కాబట్టి నాకు 43 అని వస్తుంది. కొందరికి చాలామందికి కూడా ఇలాగే వచ్చేస్తుంది జోన్ కూడా. ఒకవేళ జోన్ డిఫాల్ట్గా 43 కానీ లేకుంటే మీకు రిక్వైర్డ్ జోన్ కనుక రాకుంటే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 43 కానీ 40 కానీ 42 కానీ 56 కానీ. ఓకే, ఎలాగైతే అలాగా. నాది వచ్చేసి ప్రొజెక్షన్ వచ్చేసి 43, UTM 43. ఇది ఇంకా డేటా ఏం మార్చక్కర్లేదు, ఈ మీటర్స్లోనే ఉంటుంది. తర్వాత ఎలివేషన్ కూడా మీటర్స్లో ఉంటుంది. ఓకే, సెంట్రల్ మెరిడియన్ స్కేల్ ఫ్యాక్టర్ కూడా 0.9996 మన TSలో కూడా అలాగే ఉంటుంది. దీన్ని ఓకే అని కొట్టేద్దాం. ఓకే అని కొట్టిన తర్వాత మనం ఓపెన్ చేసిన ఫైలు ఇలా చూపిస్తుంది. ఓకే, ఒక్కొక్క టెక్స్ట్కి ఒక్కొక్క కలర్, మనం ఏదైతే ఆటోకాడ్లో కలర్ ఇస్తామో ఆ కలర్లో ఇక్కడ షో అవుతుంది. ప్లస్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్స్ చూపిస్తుంది. ఓకే, చూపించిన తర్వాత ముందుగా ఇక్కడ షార్ట్ బ్రీఫ్ చూద్దాం. ఇది వచ్చేసి క్రియేట్ పాయింట్. మనం ఏదన్నా పాయింట్ కనుక మిస్ అయితే ఆ పాయింట్ కానీ టెక్స్ట్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టి చూద్దాము. ఇక్కడ పాయింట్ మిస్ అయింది అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మనం నేమ్ అడుగుతుంది. ఇది వచ్చేసి B1 అని కొట్టేసుకొని ఇక్కడ న్యూ లేయరా లేకుంటే ఫ్యూచర్ లేయర్ అని అడుగుతుంది. న్యూ లేయరా లేకుంటే అదే డ్రాయింగ్లో ఇదే డ్రాయింగ్లో మనకి చూపిస్తుంది. ఓకే అని కొట్టి ఇక్కడ ఓకే అని కొట్టేద్దాం. ఓకే, ఇక్కడ చూపిస్తుంది కదా B1 అనేది క్రియేట్ అయిపోయింది. అదే సెకండ్ వన్ వచ్చేసి లైన్. ఓకే, ఇది లైన్ అనమాట. మనకి ఎక్కడైతే లైన్ తీసుకుని మిస్ అయింది అనుకుంటామో దాన్ని మనం డ్రా చేసుకోవచ్చు. అక్కడ లేకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది వచ్చేసి లైన్ కానీ ఏరియా కానీ, అంటే లైన్ చేసుకోవచ్చు ప్లస్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏరియా ఫీచరు, అంటే మనకి ఎక్కడైనా ఈ ఏరియా ఉందనుకోండి, ఈ ఏరియా కావాలంటే దాని మీద మనం ఇలా క్లిక్ చేయగానే దాని ఏరియా వచ్చేస్తుంది. ఓకే, ఇలాగనమాట. తర్వాత ఇప్పుడు KMLలోకి మనం ఎక్స్పోర్ట్ చేద్దాము. ఇక్కడ ఫైల్కి వెళ్ళి ఫైల్లో ఎక్స్పోర్ట్ అని ఉంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే సైట్ని వస్తుంది.
తర్వాత ఎక్స్పోర్ట్ గ్లోబల్ మ్యాపర్ ప్యాకేజ్ అని ఉంది. తర్వాత గ్లోబల్ మ్యాపర్ మొబైల్ ఫైల్ అని ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్, ఇది పీడిఎఫ్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ జియో ప్యాకేజ్, ఓకే, ఇది జియో రిఫరెన్స్ కింద కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ 3D ఫార్మేట్, ఈ 3D ఫార్మేట్లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఎలివేషన్ అండ్ గ్రిడ్, ఇది ఎలివేషన్ అండ్ గ్రిడ్ అంటే మనం ఇది వచ్చేసి సర్వే చేసిన దాన్ని గ్రిడ్ అండ్ కాంటూర్ అనేది కూడా జనరేట్ చేయొచ్చు దీని ద్వారా. ఓకే, ఈ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి. అండ్ ఎక్స్పోర్ట్ రాస్టర్ ఆర్ ఇమేజ్ ఫార్మేట్, అంటే ఇమేజ్ ఫార్మేట్ అనమాట. మనం స్కూల్లో మ్యాప్లు చూస్తాం కదా, ఆ విధంగా ఫార్మేట్ అనేది వస్తుంది. తర్వాత ఎక్స్పోర్ట్ వెక్టర్ ఆర్ లీడర్ ఫార్మేట్. ఓకే, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ విండో అనేది మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ KML KMZ వెక్టర్ డేటా ఓన్లీ. తర్వాత దీన్ని ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ ఫార్మేట్ అనేది చూపిస్తుంది మనకి. ArcGIS కానీ ఆర్క్ కానీ, తర్వాత DWG, ఆల్రెడీ మనం DWGలో ఉన్నాం. తర్వాత DXF, తర్వాత గ్రామీణ్, అలాగా లైటర్, తర్వాత PDF ఉంది, PDF 3D ఉంది. ఓకే, అలాగా టెక్స్ట్ ఫైల్ కూడా ఉంది. అలాగా నెంబర్ ఆఫ్ ఫార్మేట్ ఉంటుంది. తర్వాత మనకి ఏదైతే మనకు కావాలో అది దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ డైలాగ్ బాక్స్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్యూచర్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ లింక్స్ ఓన్లీ అంట. అంటే ఈ ఫీచర్ వచ్చేసి డిస్క్రిప్షను అండ్ లింక్స్ ఏదైతే మనం ఇస్తామో వాటి వరకే షో చేస్తుందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫైల్ ఏరియా ట్రాన్స్లెన్సీ 75, మనం ఇక్కడ ఎంత బాగా చూపిస్తుంది అనేది పెట్టుకోవచ్చు. 74, 70, 80 పెట్టుకుందాము. ఓకే, 81 ఉంది కదా, 80 పెట్టేసుకుందాం ఎగ్జాక్ట్. ఓకే, ఇంకా మనం ఏమీ టచ్ చేయక్కర్లేదు. ఇక్కడ వచ్చేసి ఓకే అని కొట్టేద్దాం. ఓకే అని కొట్టంగానే ఫైల్ నేమ్ అని అడుగుతుంది. ఫైల్ నేమ్ వచ్చేసి నాది LMC 13K, ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది LMC 13K. సేవ్ అని కొట్టేద్దాం. సేవ్ అని కొట్టిన తర్వాత ఇలాగ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయిపోయింది కూడా. దీన్ని మినిమైజ్ చేసుకొని చూద్దాం ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో. అండ్ ఇది ఫైల్ అనమాట. దీన్ని మనం డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది, లేదా రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని కూడా కొట్టుకోవచ్చు. డైరెక్ట్ గూగుల్ ఎర్త్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఈ డైలాగ్ బాక్స్ మనం క్లోజ్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అక్కడికి దగ్గరలో తీసుకెళ్ళిపోతుంది లొకేషన్లో. ఇదన్నమాట మనం ఎక్స్పోర్ట్ చేసింది. KML ఓపెన్ అయింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ జూమ్ చేయగానే మనకి జంక్షను ప్లస్ RL వస్తుంది. తర్వాత డయా కూడా ఇక్కడ చూపిస్తుంది P2030. ఇక్కడ వచ్చేసి లెవెల్ జంక్షన్ నెంబరు, తర్వాత దీని లెంత్, ఇది మనకి ఇలా షో అవుతుంది అన్నమాట. ఓకే, ఇది మెయిన్ లైను ప్లస్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అనేది ఉన్నాయండి. ఇది వచ్చేసి మనం ఇరిగేషన్కి, మనం పైప్ లైన్ ద్వారా మనం ఇరిగేషన్కి వాటర్ ఇస్తున్నాము. ఓకే, ఇలాగా మనకి ఈజీగా KMLకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది క్లోజ్ చేయగానే మనకి సేవ్ నో అని అడుగుతుంది. ఈ ఫైల్ మనం సేవ్ చేసుకుందాము, మనకు అవసరం కాబట్టి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.